పెట్రోల్ ఉందా బేట? ఇక్కడనే ఉన్నారు బేట, ఇంట్లో ఉన్నారు. ఆగు బేట, ఆగు. బాట్ ఫైర్ కొడదాం. ఆగు బేట, దగ్గర పోతే కిల్స్ రావు బేట. ఇప్పుడు పెళ్ళని తెచ్చుకోవడా లంజా, బాట్ లంజా కొడుకోడు. శేషు శరణం. దూరం ఎట్లాగా ఉరికి చంపుతా. చిన్న గాడిద ఉంటది కదా లయన్, చిన్న గాడిద ఇట్లా నేను అన్నట్టు అట్లా సౌండ్ చేస్తుంది స్పీడ్గా కొంచెం. బ్యాటింగ్ వచ్చిన గాడిద ఎట్లా వేస్తుంది? ఒక్క వెరీ గుడ్ క్వశ్చన్ లయన్. స్కూల్ లయన్ బ్యాటింగ్ వేసేది కనబడుతుంది కదా, ఇప్పుడు ఒక ఆడగాడిద కనిపిస్తే అది చెప్తుంది పక్కన వేరే గాడిద. గేమ్ అయిపోయాక చెప్తా ఇప్పుడు గాడిద సౌండ్ ఎట్లా వస్తుందా. రీడున్నాడు వాడు. ఓ వెనకాల నుంచి కొడుతుంది మొడ కూర్చుపోయినా. ఆవిడ అయిపోయింది. గాడిద ఉంటే అటు పంపిస్తుండే. మన గాడిద ఏం చేస్తున్నాడు సుల్లిగాడు? మా ఇంటి దగ్గర డాంకీస్ ఉన్నాయి బ్రో, చాలా ఉంటాయి డాంకీస్. మాకే ఉన్నాయి బ్రో కంచె గాడిద. గాడిదని కొడితే అట్లానే సౌండ్ చేస్తుంది తెలుసా. ప్లేయర్ కొట్టలేరా నాయన? అయ్యో వచ్చా చెప్తే అయిపోతున్నాయి కదా నిజంగా. ప్లేయర్ కొడితే మా అదే వేస్తుండే. నేర్పించేస్తా అంటే పోయి కొడుతు ఆలోచిందని మాట్లాడుతుంది. చూస్తే ముగ్గురు ఉన్నారు. కొడితే కొట్టించుకోవాలి, అరవకూడదు. కొడితే కొట్టాలి రా, 6 కొట్టాలి. ఆడితే ఆడాలి రా, పాడాలి. ఆటేమైనా కానీ మన మూడుకి వెళ్ళాలి. పోటీ ఉన్నా కానీ నోట్ల సుల్లి పెట్టాలి. ఒక నోట్ల సుల్లి పెట్టి వచ్చేయాలి రా. వాళ్ళ టీమేట్ నా ముందలా కొట్టి వాడదా. GTA 6 ప్రీ ఆర్డర్ ఎందుకు బ్రో? ఏం చేసుకుంటావు బ్రో ప్రీ ఆర్డర్ చేసి చెప్పు? ఏం చేసుకుంటావు చెప్పు? నువ్వు ప్రీ ఆర్డర్ చేసి ఏం చేస్తావు? ఇప్పుడు ఆడతావా? ఆతులు వీక్తావా చెప్పు? ఏం చేస్తావు చెప్పు? 5 నెలలు 6 నెలల తర్వాత గేమ్ అయి ప్రీ ఆర్డర్ చేస్తాడమ్మా, చేసుకో. పుంజాట ఎట్లా బ్రో? గుండాట ఉన్నట్టే ఉంటుంది. పుంజాట అంటే గుండాట, గుద్ద దెంగి ఆట ఆడిపిస్తాను. దాంతో కాదు బ్రో, గుద్ద దెంగు కూడా పోతే ఒక్కొక్కది. గుడ్డి లంజా కొడుకున్నాడు, సినిమా షూటింగ్ చూస్తున్నాడు. లయన్ నేను ఏం చెప్పిన? లయన్ ఇటు సైడ్ అని చెప్పిన. దొంగలని కొడుకు పైన ఉన్నాడు లయన్. ఏమరా లంజా కొడక, లంజా కొడక. ఒక్కడే లైన్, ఒక్కడే మీద కురుకు. ఏం కాదు లంజా కొడక. కూర్చు చేతిలో లంజా కొడుకు.
సినిమా షూటింగ్ చూస్తుండ అంజా కొడుక లీవ్ అయిపోయాడు. గివ్ అప్ కూడా ఇచ్చిండు నాతో. లైన్ బాట్ ఫైర్ కొట్టు లైన్ ఇక్కడే ఉన్నారు. ఏయ్ ఏయ్! సినిమా షూటింగ్ నీ తిన్నాం పూకుల షూటింగ్ వద్దు పోదు లైన్ పోతే గేమ్ అయిపోతుంది. లో పెట్టుకుంటుండే వాయిస్. నీ ముందు చాలా ఇట్టాడు. ఇంకా బాటిల్ ఇంకా అక్కడికి నువ్వా సినిమా షూటింగ్ వేద్దాం అనుకున్నాను నేను ఇంకా. పనుకో సినిమా షూటింగ్ అవుతుంది పనుకో. సినిమా షూటింగ్ అవుతుంది పనుకున్నాడు వచ్చి. షూటింగ్ కొడుకులు మనకే స్కెచ్ చేసి పెట్టావు. సినిమా షూటింగ్ సినిమా షూటింగ్ నీ పెళ్ళం పూకుల షూటింగ్. ధ్రువ అడిగినాడు క్వశ్చన్, అన్న లైఫ్ ఆఫ్టర్ మ్యారేజా లేకపోతే లైఫ్ బిఫోర్ మ్యారేజా? గుడ్ క్వశ్చన్. రెండులే ఏ స్కూల్ పెట్టాను అసలు ధ్రువ అయింది చదవరు పిల్లలు. అంటే మ్యారేజ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అని చెప్పలేను, బట్ మ్యారేజ్ చేసుకుంటే మంచిది. అంటే బయట పోతే మొగోడు అని అంటారు మ్యారేజ్ చేసుకుంటే. కొన్ని సిచ్యువేషన్స్లా మ్యారేజ్ చేసుకోకపోతే డౌట్గా చూస్తారు. అది ఆల్రెడీ లయన్కి తెలుసు, ఆల్రెడీ లయన్ ఫేస్ చేసిండు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అట్లా. సో ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంటుంది ఒక్కొక్కటి. అట్లా చేసుకోవచ్చా అంటే నేను దానికి ఏం ఆన్సర్ చెప్పలేను బ్రో. చేసుకోకపోతే ఒక ప్రాబ్లం, చేసుకుంటే ఒక ప్రాబ్లం అట్లా. సో చాలా ఉంటాయి కాంప్లికేషన్స్. అది నేను ఏం చెప్పాలి బ్రో చెప్పు, అది సమాజంలో జరుగుతున్నాయి ఆల్రెడీ. డిప్రెషన్, లూజ్ మోషన్స్ అన్నీ వస్తాయి. చూడు బ్రో బయట పోతే బ్రో పెళ్లి చేసుకోకపోతే పెళ్లి చేసుకోలే వీడు, ఇంకా నీకు తెలుసు బ్రో ఏమంటారు, కొజ్జరా వీడు, కొజ్జనా కొడుకురా వీడు, ఇంక సుల్లి లేవదురా, ఇంక సుల్లు వంకర ఉంటుందిరా అంట. అప్పుడు నేను ఏం చేయాలి బ్రో చెప్పు. అది చెప్పినా ప్రాబ్లమే, చెప్పకపోయినా ప్రాబ్లమే, చేసుకున్నా ప్రాబ్లమే, చేసుకోకపోయినా ప్రాబ్లమే. అట్లా చూసినా ప్రాబ్లమే, చూడకపోయినా ప్రాబ్లమే. ఎన్ని కాంప్లికేషన్స్ ఎట్లా బతకాలి బ్రో మనిషి చెప్పు బ్రో. నువ్వే వేసుకోవాలి బ్రో, నువ్వు అట్లనే చెప్పా. నువ్వు అడిగినది వెరీ గుడ్ క్వశ్చన్ బ్రో, బట్ దానికి మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి. సో కొన్ని నేను నీతో షేర్ చేసుకున్నా. నీకు ఎట్లా అనిపించిందో, మంచిగా అనిపించిందో నువ్వు కూడా కమెంట్ చేయ ఒకసారి అక్కడ. 12th సెప్టెంబర్ ఈచ్ ఎలాంటి డిస్కౌంట్ 90%. కట్టేసే బేట యోగేష్, అది కార్ నెంబర్ ఉంది కదా కట్టేసి, ఓకేనా? ఆస్తా కొట్టిపిస్తా బేట ఇప్పుడే కాదు, కట్టినాక నాకు స్క్రీన్ షాట్ పంపి, ఓకేనా అన్న? మ్యారేజ్ అయినాక 3 రోజులకి ఎందుకు వేసుకోవాలన్నా ఫస్ట్ నైట్? వెరీ గుడ్ క్వశ్చన్ బేట. ఏ స్కూల్ పెట్టాను మనోడు, ఏ స్కూల్లో అనుకోరు అట్లనే. ఇంత ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతావు బేట నువ్వు? మ్యారేజ్ అయినా 3 రోజులకి ఫస్ట్ నైట్ మల్లె పూలు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతుంది లయన్. మొగుని అని చెప్పాలి కదరా బిడ్డ, మొగుని అయితేనే మా ఫస్ట్ నైట్ చేస్తారు. ముండకోడికి అయితే చేయరు బెట్ట, ఏ స్కూల్లో అనుకోరు అన్నాడు. 3 రోజుల్లో ఫస్ట్ నైట్ కాకపోతే ముండకోడికి అంటారు బెట్ట, ఏ స్కూల్లో అనుకోరు మనం. అట్లనే వెరీ గుడ్ క్వశ్చన్ బెట్ట, చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అవుతుంది మనోడు. మొగుని క్వశ్చన్లు అడుగుతున్నావు బెట్ట నువ్వు. కలాకండ, మైసూర్ పాకు స్వీట్ తినాలి బెట ఫస్ట్ నైట్ రోజు. స్వీట్స్ అందుకనే స్వీట్లు అన్నీ ఎందుకు పెడతారు బెట? ఋతు స్వీట్ తాగి పాలు తాగిపించి అనుకోవాలి. అది నాకు అర్థమైంది, పవర్ ఎందుకు రాలేదు ఇప్పటిదాకా. ఋతు పోదు, బయటికి పోద్దు. రండి రండి రండి. గుంపు 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 ఇంకొకడున్నాడు అన్న ముందర.
కంకర 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 నీ పెన్నం పూకులో పెట్టినా అని చెప్పు కంకర అలా ఇటు చూడండి పట్టుకున్నానా దేని వస్తాను భయపడద్దు భయపడద్దు లెఫ్ట్ చైర్ తెలియదు కదా బేట లాభలే ఉన్నాడు ఏమైతే ఫుల్ అయితే ఏమైతే మళ్ళీ కంకర 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 నీ పెన్నం పూకులో పెట్టినా అని చెప్పు కంకర బాట్ లంచ్ ఒకలారా ఈఎస్ పేజ్ కూడా ఓట్లేకపోయారు లంచ్ బాట్ లంచ్ వాడు